మనుషుల్ని ఆకట్టుకునే రకంగా వీళ్ళు బ్రతికే రీతిలో వీరు లాభార్జన చేసుకోవడానికి, మనుషుల్ని ఉత్సాహపరచడానికి, సంతోషపరచడానికి ఆ రోజు ఎన్ని సంబరాలు ఉంటాయి. ప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటి? ఆయన ఎక్కడైనా సంబరం చేసుకున్నారా? ఆయన బ్రతుకు దినాలన్నీ యొక్క ఉద్దేశం నీకు అర్థమైందా? ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలను చెప్పుకుంటున్న వారికి క్రీస్తు బ్రతికిన బ్రతుకు అర్థమైందా? అపోస్తులు జీవించిన జీవితం అర్థమైందా? ఆది సంఘములో వారి పాటలు, వారి యొక్క ప్రయాస, వారి యొక్క శ్రమలు, హింసలు అర్థమైనయా? దేవుని వారిగా బ్రతకడం అంటే అంతే మనుషులు ఏం అర్థం చేసుకున్నారు? అసలు ప్రభు దినాలని ఎలా బ్రతికారు? మహారోదన, శ్రమ, బాధలు, కన్నీరు అలాగే కన్నీటితో శ్రమలు అనిపిస్తూ, బాధలు అనిపిస్తూ ఆయన బ్రతికిన దినాల్లో మహాప్రార్థనతో, రోదనతో బ్రతికాడు. ప్రార్థనా జీవితంతో దేవుని కొరకు అప్పుడు అంగీకరించబడ్డాడు పరలోకానికి. భూమి మీద శరీరధారిగా క్రీస్తు దేవుని కుమారుడై, దేవుడయ్యింది, దేవుని కుమారుడిగా వచ్చి శరీరంలో ఆయన జీవించిన జీవిత కాలం ఇన్ని శ్రమలు, బాధలతో ఆయన జీవిస్తే, బ్రతికితే మరి ఆయనకి ఏమొచ్చింది? పరలోకం. దేవుని వద్దకు వెళ్ళడానికి అంగీకరించబడింది. ఏ కారణం చేతనైనా ఆయన తప్పిపోయి ఉంటే, శరీరంలోకి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ తప్పిపోయే ప్రమాదాలు ఉన్నాయి. శరీరంలో మానవ దేహంలో ఉన్నటువంటి మనుషులు తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. పాపం చేసే పరిస్థితులు దేహంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ఉన్నాయి. ప్రతి మనిషిలో కూర్చుంటాం, దేవుని సన్నిధిలో వాక్యం చెప్తాం, ఎంతో చక్కగా వివరిస్తూ ఉంటాం. ఆలోచనలు వేరే రీతిలో ఉండవచ్చు. నేను చెప్పలేదు, నేను నాకు తెలియదు, కానీ మీకు తెలుసు, దేవునికి తెలుసు. మన ఆలోచనలు మనం ఒకటి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఇంకోటి ఆలోచిస్తాం. కాబట్టి వివిధ రకాలైన మనుషులు, వివిధ రకాలమైన మనస్తత్వాలు, వివిధ రకాలమైనటువంటి ఆలోచనలు కలిగిన మనుషులు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుని ఆలోచన ప్రకారం మనుషులు లేకపోతే మనకి పరలోకం అంత ఈజీగా వచ్చారు. దేవుని పిల్లలుగా ఉండడం అంత అవకాశం. భూమి మీద తినడం, త్రాగడం, సంతోషంతో బ్రతిగా ఒక ప్రమాదంలో చిక్కుకుంటారు. దేవుని వాక్యం అయిన తర్వాత ఏదో ఒక రోజు హఠాత్తుగా ప్రమాదంలోకి వెళ్ళిపోతారు. దేవుని కోసం సత్యాన్ని ఎరిగి, వాక్యం విని కూడా దేవుని యొక్క నిత్య జీవాన్ని స్వతంత్రించుకోకపోతే, దేవుడు మనకి నిత్య జీవాన్ని సిద్ధపరిచాడు క్రీస్తు ద్వారా. కాబట్టి యేసు ఎవరు ఎందుకు వచ్చారంటే నీ పాపం తీసివేయడానికి, నీకు నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసు ఎవరు అంటే దేవుని కుమారుడు. ఆయన మనకు ప్రభువుగా వాక్యాలు చెబుతున్నాయి. మనం చదవడానికి సమయం సరిపోకపోవచ్చు. కాబట్టి యేసు ప్రభు మహాదేవుడు అయినటువంటి క్రీస్తు ఈరోజు మనకు దేవుని కుమారుడిగా ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవునికి కుమారుడుగా ఉండడానికి. దేవుని కుమారుడు అంటే పరలోకంలో ఆయన దేవునికి ఎవరో భార్య. దేవుని కుమారుడు ఉండాలంటే ఎవరు ఉండాలి? ఇప్పుడు పిల్లలు ఉండాలంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, భార్యాభర్తలు ఉంటే పిల్లలు ఉంటారు. ఒకే పురుషునికి మాత్రమే పిల్లలు ఉండరు కదా. కాబట్టి పరలోకంలో ఎలా ఆలోచన చేస్తున్నారంటే పరలోకంలో దేవునికి భార్య ఉంటా, దేవుని కుమారుడు అంటే కంటే కుమారుడా, ఎలా కుమారుడు? వివిధ ప్రశ్నలు వేసి మనుషుల్ని చాలా రకాలుగా పిచ్చిగా ఆలోచనతో మాట్లాడు మనుషులు ఉన్నారు. మీకు తెలిసే విషయాలని. కాబట్టి మానవులు, మనస్తత్వాలు, మెంటాలిటీలు చాలా రకాలుగా ఉంటాయండి. బాధకులు అనబడిన వాళ్ళు ఇన్ని రకాలు ఉంటాయి. విశ్వాసంలో ఇంకెన్ని రకాల ఆలోచనలు ఉంటాయి. కాబట్టి యేసు ప్రభు వారు పరలోకంలో దేవుడు కనలేదు, కంటే కుమారుడు కాదు. నిబంధన బట్టి, వాగ్దానాన్ని బట్టి దావీదు సంతానంలో నీ కుమారుడు నా కుమారుడు, నీ కుమారుడు దావీదు సంతానంలో పుట్టాడు. నిబంధన దావీదు చేసిన వాగ్దానాన్ని బట్టి కుమారుడు అయ్యాడు. వాగ్దాన పుత్రుడు ఆయన యేసు ఎలా కుమారుడు అయ్యాడని. కాబట్టి నీ సంతతిలో నుంచి వచ్చేవారు దేవుని మందిరాన్ని కడతారని
సమూయేలు గ్రంథంలో కూడా చెప్పారు. 1 సమూయేలు 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఈ చాలా లోతైన విషయాలు మీరు అర్థం చేసుకోలేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. కాబట్టి యేసు ప్రభు దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడు అయినటువంటి యేసు ప్రభు ఈ రోజు మనకు ఎలా అంగీకరించబడ్డాడు, ఎలా చేయబడ్డాడు? ఆయన ప్రభు, మన రక్షకుడు, మన రాజు, యూదుల రాజు అన్నాడు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అది పెట్టుకుని క్రిస్మస్ చేస్తున్నాం, క్రిస్మస్ పండుగ చేస్తున్నాం. కాబట్టి పండుగ వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏంటంటే దేవుడు నువ్వు తిని ప్రాణి సంతోషించడానికి తప్ప దేవుడు ప్రభువును మాత్రం సంతోషపరచలేవు. పండుగ ద్వారా స్వార్థ ప్రకటించలేవు. పండుగ ద్వారా లోకానికి స్వార్థ ప్రకటించలేవు. ఆ పండుగ పేరు చెప్పి ప్రజల్ని తినడానికి తిని త్రాగడానికి సంతోషించడానికి నువ్వు సమకూరుస్తావు అంతే. తిని త్రాగి పోతారు అంతే. తినేసి తాగి ఏం చేస్తారు? వస్తారా? క్రిస్మస్ రోజు ఏదో వాకి వినిపించేద్దాం, స్వార్థ వినిపించేద్దాం అని ఊరంతా అందరూ రప్పిస్తారు. వస్తారు. ఎందుకు వస్తారు? వస్తారు. ఏదో 4 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోవాలి. మళ్ళీ అడ్రస్ మన వాకి అంటా కూర్చుండే వాళ్ళు ఎవరు ఉంటారు? ఆ రోజు తర్వాత రోజు ఇంకెక్కడ కనపడతారు? మనకు కనపడతారు. లోకానికి ఏం కావాలంటే అదే కావాలి. సమృద్ధి. ప్రభు చెప్పింది అది కాదు. ప్రభు చెప్పింది మానవ జీవితాలను మార్చడానికి లోకానికి ఆయన వచ్చారు. శిలువ మరణం ఎందుకు పొందారు? ఆయన శిలువ మరణం ఆయన మరణించిన ఉద్దేశం తెలుసుంటే, ఆయన వచ్చిన లోకానికి వచ్చిన ఉద్దేశం తెలుసుంటే, యేసు ఎవరో ఎందుకు వచ్చారో అది నీవు గ్రహించలేకపోతే క్రీస్తునందు ఈ జీవిత కాలంలో జీవించిన జీవిత కాలం అంతా ఉన్నా యేసు ఎవరో తెలియదు. ఈనాటి వరకు యేసు ఎవరో తెలియనటువంటి పరిస్థితులు, అజ్ఞానంగా ఉన్నటువంటి మనుషులు ఎంతో మంది ఉన్నారు. అనేక సంఘాల్లో ఉన్నారు. యేసు ఎవరో పూర్తిగా తెలియదండి. ఇప్పుడు ఎందుకు వచ్చారో కారణం కూడా తెలియదు, సంపూర్ణంగా తెలియదు. యేసు వచ్చారని సంతోషమే తప్ప యేసు ఎందుకు వచ్చారు, యేసు వచ్చిన కారణంలో యేసు ఎవరో చెప్పాం అది మీకు అర్థమైందా? యేసు ఎవరండి? దేవుని కుమారుడు. చూడండి, యోహాను రాసిన సువార్త 1 అధ్యాయం. యేసు ఎవరో చెప్తున్నాడు. బోధకుడా నీవు దేవుని కుమారుడు. నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. చూసినవాడు కాదు, తెలుసుకున్నవాడు. క్షణం స్పాట్ లో ఆయన చూసి నువ్వు దేవుని కుమారుడు అని చెప్పేసి. నిజమైన దేవుని ప్రజలకు యేసు ప్రభు ఎవరు అర్థమవుతాడు? దేవుని పక్షంగా యథార్థవంతులుగా దేవుని కొరకు బ్రతకాలనే వారికి మాత్రమే యేసు అర్థమవుతాడు. మిగతా వాడికి అర్థమవుతాడు. ఎందుకు వచ్చారో కూడా తెలుసు. యేసు ప్రభు ఎవరో ఎందుకు వచ్చారో యథార్థవంతులు కాకపోతే అర్థం అవ్వడు. యేసు ప్రభు అంతవరకే తెలుసు. ఆయన స్వభావం కానీ, ఆయన వచ్చే ఉద్దేశం కానీ, ఆయన రాక కానీ. కాబట్టి ఇలాంటివి వారు గ్రహించలేదు. యథార్థంగా దేవుని కొరకు నేను దేవుని బిడ్డగా బ్రతకాలి. క్రీస్తు నాకు కావాలి, నాకు అవసరం. క్రీస్తు లేదు నాకు బ్రతుకు లేదు, నాకు జీవితమే లేదు. క్రీస్తు లేకపోతే నాకు బ్రతికే లేదు. క్రీస్తు లేని బ్రతుకు నాకు వద్దు అన్నట్టుగా బ్రతికే వారికి ఎవరైనా దేవుడు బయటపరుస్తాడు. దేవుడు క్రీస్తు తప్ప ఏది నాకు ఎక్కువ కాదని బ్రతికే వారికి మాత్రమే అర్థం. లోకం అంతా నాకు కావాలి, క్రీస్తు తర్వాత అర్థం. క్రీస్తు మనుషులు సంతోషపెట్టే వాళ్ళకి, భూ సంబంధమైన సంతోష ఆనందాలతో బ్రతికే వారికి క్రీస్తు అర్థం అవ్వదు. వచ్చిన ఉద్దేశం కూడా అర్థం అవ్వదు. జీవించడం కూడా అర్థం కాదు. ఎలా జీవించాలో జీవించలేరు వాళ్ళు. జీవించడం అర్థం కాదు, క్రీస్తు అర్థం కాదు, వచ్చిన ఉద్దేశం అర్థం కాదు. క్రీస్తు ఎవరు అనేది బైబిల్ అంతా చక్కగా మనకు తెలియజేస్తుంది. క్రీస్తు ఎవరు? పరలోకంలో దేవుడు అయింది, దేవునితో సమానుడై ఉంది,
అలాంటి గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టకూడదని అనుకోకుండా ప్రజల నిమిత్తం శిలువ మరణం పొందడానికి దాసు రూపాన్ని ధరించుకున్నాడు. దేవుడు యేసు దేవుడు యేసు అనే దేవుడు భూమి మీదకు మానవ శరీరంగా వచ్చి దేవుని కుమారుడిగా వాగ్దానం బట్టి నిబంధనలు బట్టి ఉండడానికి ఇష్టపడ్డాడు. ఇంకా దేవుడిగా నన్ను ఆరాధించి తండ్రితో సమానుడిగా నేను ఉండడానికి ఇష్టపడటం లేదు. భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడితో సమానుడు కాదు. చాలా నిజంగా ఆలోచించితేనే మనకు అర్థమవుతుంది తప్ప అందరికీ గ్రహింపు రాదండి. ఏదో మనం వినటానికి పిచ్చి పిచ్చిగా అంటే ఏదో చెప్పుకుంటూ వెళ్తున్నారు అన్నట్టుగా ఉంటారు తప్ప గ్రహింపలేదు పరిపూర్ణంగా అతి జ్ఞానం రాదు. చాలా విలువైన సంగతులు, నిజమైన సంగతులు, సత్యమైన సంగతులు, అమూల్యమైన శ్రేష్టమైనటువంటి విషయాలు, దేవుడు ఎవరో తెలియకపోతే దేవుని ఎవరు క్రీస్తునందు మనం ఉండడం మనకి సరైన అవగాహన లేకుండా మనం జీవిస్తున్నాం. వాదోపవాదాల కంటే మనసు పెట్టి ఆలోచన చేస్తే బాధకులు అనబడిన వారికి క్రీస్తు ఆయన ఎవరు అర్థమవుతుంది. క్రీస్తు దేవుడే కానీ దేవుడు కాదని అంటున్నాడు. కానీ ఇప్పుడు మనం ఆరాధించే దేవుడు కాదు, ఆయన దేవుడు కుమారుడు. యేసు ప్రభువు వారు ఏం తెలియజేశారంటే తండ్రిని ఆరాధించండి అని బయట చేసి సర్వాధికారం ఇవ్వబడిన వాడు ముందు స్వతంత్రంగా తన చేతుల్లో లేదు సర్వాధికారం. ఒక తండ్రి ఇస్తే దాన్ని అధికారం తీసుకుని దాన్ని ఉపయోగించుకుంటాడు. తండ్రి చేత ఇవ్వబడిన అధికారం, ఆయన సొంతంగా అధికారం లేదండి. అన్ని విడిచిపెట్టేశాడు. రిక్తులుగా వచ్చాడు, భూమి మీద రిక్తులుగా వచ్చాడు, ఏమి లేనివాడుగా వచ్చాడు, దాసుని రూపము ధరించుకున్నవాడు, శిలువ మరణం పొందడానికి తండ్రికి విధేయుడై లోబడినటువంటి వ్యక్తి. ఆయన వచ్చే ఉద్దేశం చిత్తం తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆయన భూమి మీద కావాలి. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి నీ చిత్తం నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చాను. నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను. యేసు ఎవరంటే దేవుడు అయ్యుండి దేవుని కుమారుడుగా వాగ్దానాన్ని బట్టి భూమి మీద దావీదు సంతతిలో పుట్టిన దావీదు సంతతిని బట్టి నిబంధనలు బట్టి దేవుని కుమారుడిగా అంగీకరించబడ్డాడు. అది ఎప్పుడంటే శిలువలో చనిపోయి తిరిగి లేపబడి తండ్రి కుడి పార్శ్వం వద్ద కూర్చున్న తర్వాత దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపించబడ్డాడు అని చెప్పండి. రామరాసిన పత్రిక 1:7 చాలా విషయాలు. రామరాసిన పత్రిక 1:7 నేడు అంట. నేడు అనేది భూమి మీద పల్లపు లేదు. రాత్రి భాగంలో నేడు అనేక దినాలు, రేపు నేడు అనే దినాలు ఎక్కడ ఉండవు, నేడు అనేది భూమి మీద. నేడు నీరు నన్ను కలిగి ఉన్నామని ఏదో అక్కడ రాయబడదు. కాబట్టి నేడు కనబడి ఉన్నామంటే దావీదు నిబంధనలో భూమి మీదే వాగ్దానాన్ని బట్టి కన్నాడు అన్నమాట. కన్నాడు అంటే నిబంధన బట్టి కన్నాడు, నిబంధన బట్టి కన్నాడు. దత్తపుత్రులు అంటాం కదా, వారికి పుట్టకపోయినా తీసుకొచ్చి దత్త చేసుకుంటారు పిల్లలు. అప్పుడు వాళ్ళు పిల్లవాడు వాళ్ళ ఇంటి పేరుని బట్టి పిల్లబడతారు. నిబంధన దావీదు నిబంధన బట్టి నీ కుమారుడు నా కుమారుడు అనబడతాడు. దావీదు కుమారుడు అంటాడు. దావీదు సంతానంలో పుట్టాడు కాబట్టి శరీరాన్ని బట్టి దావీదు కుమారుడు గారు, ఆత్మను బట్టి దేవుని కుమారుడు గారు నిరూపించబడతాడు. చదవండి అక్కడ రాయబడదు. 1:7 యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిన. ప్రభావం అంటే మహాశక్తి, శక్తితో ప్రభావంతో నిరూపించబడ్డాడు. కాబట్టి శరీరం బట్టి దావీదు కుమారుడుగా,
ఆత్మను బట్టి మృతుల్లో నుంచి తిరిగి లేచిన బట్టి తండ్రి కుడిపార్శ్వమున ఆశీర్వదించిన తర్వాత నిబంధనను బట్టి వాగ్దానాన్ని బట్టి ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా నిరూపించబడ్డాడు అని మనకు అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ యేసు ఎవరంటే ఆయన సృష్టికర్త అని రాయబడి ఉంది గ్రంథంలో. సృష్టికర్త. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును క్రీస్తు ద్వారా దేవుడు క్రీస్తును బట్టి క్రీస్తు ద్వారా సమస్తాన్ని కలిగించాడు. పరిశీలన రాసిన పత్రికలో కూడా మనం ఆ విషయాన్ని 1:15 అక్కడ మనం చూడవచ్చు. కాబట్టి కొలస్సీయులు రాసిన పత్రికలోను యోహాను రాసిన సువార్త 4 ఈ విషయాలు మనకు కనబడుతున్నాయి. అంటే యేసు ప్రభువు సృష్టికర్తగా, పరలోకంలో దేవుడుగా, దేవుని కుమారుడిగా, మన రక్షకుడుగా, మన రాజుగా, మన ప్రభువుగా. ప్రతిదానికి వాక్యాలు ఉన్నాయండి. ప్రతిదానికి వాక్యాలు. యేసు రాజు, మనకు రాజు. యేసు ఎవరికి రాజు? నీపై ఏలుబడి చేసే రాజు, నిజమైన ఇశ్రాయేలుని పరిపాలించే రాజు యేసుక్రీస్తు. ఆయన రాజ్యంలో ఉంటే అద్భుతమైన మేలులు ఉన్నాయి. భూ సంబంధమైన రాజ్యం కంటే ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యంలో ప్రజలకి క్షేమం, శాంతి, సమాధానం, రక్షణ, నిత్య జీవం, పాపం నుంచి మనుషులు దూరం అవ్వడం, నెమ్మది పొందుతారు. ఎన్నో లాభాలు క్రీస్తు రాజ్యంలో ఉన్నాయి. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఏమని చెప్పాడు పిల్లల దగ్గర? భూమి మీద రాజులు పరిపాలన చేసేటట్టుగా ఉండే రాజ్యం నా రాజ్యం కాదు. సంబంధమైన రాజ్యం అయితే నా పక్షంగా దూతలు నేను చనిపోకున్నట్టు నా తరపున పోరాడి నన్ను కాపాడుతారు. మరి నేను ఎందుకు చనిపోతున్నాను? నేను రావడమే శిలువ మార్గం పొందడానికి వచ్చాను. నాకేదో పుట్టిన సంబరాలు చేయించుకోవడానికి నేను క్రీస్తు వచ్చాను. కానీ మనసుకు జ్ఞానం ఉంటే, వివేకం ఉంటే, ఆలోచన ఉంటే, గ్రహింపగలిగిన మనసు ఉంటే ఆలోచన చేసి వాక్యాన్ని ఆలోచన చేసి తెస్సలోనిక పట్టణ సంఘస్థులు బెరయ సంఘం కంటే ఎలా ఉన్నారంటే గదులై ఉన్నారు. లేఖనాల్లో అపోస్తులు లాంటి, పౌలు, శీలు లాంటి వారు బోధిస్తున్నటువంటి సంగతులు అలా ఉన్నాయో లేవో అని లేఖనాన్ని చదువుతూ వస్తున్నారు, పరిశీలన చేస్తారు, పరిశోధన చేస్తారు. ఈరోజు నేను చెప్పే మాటలు ఎంతమంది రాసుకుని ఇంటికి వెళ్ళి బైబిల్ తీసుకుని చదువుకుని ఆలోచన చేసి గ్రహించగలిగిన మనుషులు సామర్థ్యం ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. ఏ సువార్తకు చెప్పినా, ఏ బోధకులు అనబడిన వారు వచ్చి మనకు చెప్పిన వాక్యమును మనం రాసుకోవాలి, తీసుకెళ్ళాలి. నోట్స్ ప్రతి చదువుకెళ్ళినకి నోట్స్ ఉండాలి, పెన్ ఉండాలి, బైబిల్ ఉండాలి, కీర్తన పుస్తకం, ఇవన్నీ ముఖ్యమైన కీర్తన పాఠాలు, కీర్తన పుస్తకం ఉండాలి, చదువుకోవడానికి బైబిల్ ఉండాలి, చెప్పిన సంగతులు రాసుకోవడానికి నోట్స్, పెన్ ఉండాలి. అప్పుడు మనం ఆలోచన చేయగలుగుతాం, సత్యాన్ని తెలుసుకోవాలి. దేవుని వాక్యం మీద మనకు ఎంత పట్టుందో, ఎంత శ్రద్ధ ఉందో అనే విషయం దాన్ని బట్టి మనం గ్రహించగలుగుతాం. కాబట్టి పౌలు శీలంతటి వారు వాక్యాలు బోధిస్తూ ఉంటే వాళ్ళు చెప్పే సంగతులు అలా ఉన్నాయో లేవు అని వారు ఏం చేశారంట, ప్రతిరోజు పరిశీలన చేసుకుంటూ చదువున్న వాళ్ళు మా చదువుని ఏ విధంగా ఉపయోగించుకుంటారు, దేవుని కొరకు ఉపయోగించుకుంటారా చదువు